మాస్టర్ ఈ లోకంలోకి రండి. ఓ సారీ మేడం. చెయ్యివ్వండి. నన్ను డాష్ కొట్టింది కాక ఏమిటా నవ్వు? నేను మిమ్మల్ని చూసి నవ్వట్లేదండి. మగ సైకిల్ ఆడ సైకిల్ ముద్దు పెట్టుకోగానే సిగ్గుతో ఎలా మెలికలు తిరిగిపోయిందో చూసి నవ్వు ఆపుకోలేక నవ్వుతూ. స్వాతి గారు మీ హ్యాండ్ కట్ చెప్పండి. అన్నట్టు మీ కాల్ జాగ్రత్త. నా జాగ్రత్త నాకు తెలుసు గాని నా పేరు మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్ అనేది ఒక గొప్ప సబ్జెక్ట్ అండి. అందులో నేను డిప్లొమా హోల్డర్ని. హ్యాండ్ కర్చీఫ్ మీద నా పేరు చూసేసి మీకు ఫేస్ రీడింగ్ లో డిప్లొమా ఉందని గ్యాస్ కొడతారా? మిమ్మల్ని చూడపోతే పెద్ద గ్యాస్ మాస్టర్ లా కనిపిస్తున్నారే. గ్యాస్ మాస్టర్ లేదు, స్టంట్ మాస్టర్ లేదు. ఏమండి ఏమండి మాస్టారు, మీ ఎదురుగానే కదండి తలుపు తాళం తీసింది. తాళం తీసిన ఇంట్లో మనుషులు ఎలా ఉంటారండి? నిజమే కదా. అయినా ఇంట్లో వాళ్ళతో మీకు పనేంటి? అబ్బే ఏం లేదండి. పాపం మీ సైకిల్ నా వల్లే దెబ్బతింది కదా. మీ పెద్దవాళ్ళని కలిసి నా వల్లే ఈ తప్పు జరిగిందని ఒప్పుకుందామని. మీరు సంజాయిషీలు ఇవ్వడానికి ఇక్కడ నాకు పెద్దవాళ్ళంటూ ఎవరూ లేరు. ఐఎమ్ అలోన్. మాస్టారు మంచినీళ్ళు తాగుతారా? మాస్టారు థ్యాంక్స్ అండి. తాకుండా థ్యాంక్స్ ఏంటండి? ఓహో తాగేశాను అనుకుని థ్యాంక్స్ చెప్పాను, సారీ. వస్తానండి. ఏమండి ఈ సైకిల్ సంగతి ఏమిటి? ఓహో ఇదొకటి ఉంది కదా, దీన్ని బ్రహ్మాండంగా రిపేర్ చేయించి రేపు పొద్దున్నే డోర్ డెలివరీ ఇచ్చేస్తానండి. మీరు మరీ అంత మార్నింగ్ వస్తే నేను ఇంట్లో ఉండనండి. మరి ఎక్కడ ఉంటారు? బీచ్ లో జాగింగ్ చేస్తుంటాను. ఓహో చల్లో ఇప్పుడు జాగింగ్ ఎలా చేస్తుందిరా బాబు, మన వల్ల కాదు. హలో స్వాతి గారు, గుడ్ మార్నింగ్. మీకోసం ఇక్కడ వెయిటింగ్. అవును, నా సైకిల్ తెచ్చారా? లేదండి, దాని గురించి డిస్కస్ చేద్దామని వచ్చాను. జాగింగ్ మధ్యలో ఆఫ్ చేయడం మంచిది కాదు. జాగింగ్ చేస్తూ మాట్లాడుకుందాం పదండి. అన్నట్టు మీరు పరిగెత్తగలరా? బాలేవరే, మా కాలేజీలో నేనే రన్నింగ్ ఛాంపియన్ని. పదండి పదండి. మీ సైకిల్ ని పెద్ద మెకానిక్ షాప్ లో ఇచ్చానండి. దానికి చైన్ తెగిపోయిందట. అయితే వేయించండి. మామూలుది కాదండి, సూపర్ క్వాలిటీది వేయమన్నాను. కానీ శివ సినిమా వచ్చిన తర్వాత చాలా మంది కుర్రాళ్ళు చేతికి మల్లెపూల దండలాగా చైన్లు కట్టుకు తిరుగుతున్నారట. అందుకని బోల్డ్ అంత డిమాండ్ గా ఉంది. 2 రోజులు ఆగిన తర్వాత వేస్తారన్నాడు. బై ద వే, మీది వైజాగ్ కదండి? కాదు, బెజవాడ. చూసారా ఎలా కనిపెట్టేశాను? బెజవాడ కాబట్టి మీకు ఆరోగ్యం మీద అంత శ్రద్ధ. మీ ఆయన కూడా మీలాగే ఏ బాక్సింగ్ ఛాంపియనో వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అయి ఉండాలి. అవే కరెక్ట్? నో, ఐఎమ్ స్టిల్ అన్మ్యారీడ్. చూసారా ఎలా కనిపెట్టేశాను? మీకు చాలా ఆయాసం వస్తున్నట్టుంది, కూర్చోండి. థ్యాంక్స్ అండి. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఏమైందండి? ఇది టీయా? అవునండి. సారీ అండి, నేను కాఫీ తప్ప టీ తాగను. ఇది మామూలు టీ కాదండి, మసాలా టీ. మసాలా టీయా? ఏమిటి కూరలో వేసినట్టుగా టీలో కూడా మసాలాలో వేస్తారా? ఆ మసాలా కాదండి, దీంట్లో యాలకులు అల్లం వేసి తయారు చేశాను. ఇది తాగితే ఉత్సాహానికి ఉత్సాహం కలుగుతుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం పెరుగుతుంది. అదే కాఫీ ఉందనుకోండి, కాఫీలో కెఫిన్ అనే విష పదార్థం ఉంది. రోజుకి 4 కప్పులు కాఫీ తాగినా సంవత్సరం గడిచేసరికి బాడీలో 0.5 విషం పెరుగుతుంది. ఏంటలా చూస్తుండిపోయారు? తాగండి. ఇప్పుడు నాకు అర్థమైపోయింది మీరెవరు. అయితే ఎవరన్నా చెప్పుకోండి. మీరు ఒక డాక్టర్? నో. హాస్పిటల్లో నర్సు? నో, నేను స్కూల్లో డ్రిల్ టీచర్ని. గుడ్ ఈవినింగ్ మాస్టారు, మీ సైకిల్ రెడీ. 2 1 థాంక్స్. సైకిల్ తెచ్చేసరిగా పక్కన పెట్టేయండి. 1 2 3. ఏమిటి పిల్లలకి డ్రిల్ చెప్తున్నారా?
లేదు స్నానాలు చేస్తున్నాడు. One, మీరు సెన్స్ ఆఫ్ two, బ్యూటీయే కాదండి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా. four. అక్కడేగా మీరు మాటలు కొట్టేశారు. అబ్బా, సైకిల్ ఇచ్చేశారు కదా. అంటే ఇక వెళ్ళిపోమనా? Three, మీరు భలేవారే. four, 1 2 3 అంటూ మీరు ఆ చేతులు పైకి two, కిందకి తిప్పుతూ one. ఉంటే చూడడానికి భలే గమ్మత్తుగా ఉందండి. పిల్లల ముందు ఏమిటండి ఆ మాటలు? ఓహో, One, అది నిజమే two, కాదు. three, చిల్డ్రన్ అబౌట్ four. టర్న్. ఇప్పుడు చెప్పండి You are very naughty. About turn. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ మీద ఒక గేయం నా రాశానండి. మీద రాశారా? మీ మీద అంటే మీ మీద కాదండి, ఈ కాగితం మీద రాశాను. స్వాతి, మీ పేరంటే నాకెంతో ప్రీతి. ఏమిటండి ఇది పిల్లల ముందు? అయితే ఉండండి. అబౌట్ టర్న్. మార్చ్ ఫాస్ట్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. About turn. Forward march. Left right left right. ఇక వినండి. స్వాతి, మీరంటే నాకెంతో ప్రీతి, అందుకే రాశాను ఓ మధుర గీతి. నా మనసు ఎక్కింది ఓ పచ్చి రీతి, ఏమిటండి ఈ నీతులు? మీ వల్ల కలిగేను నాకెంతో ఖ్యాతి. కోపంలో భలే ఉంది నీ ఎర్రటి మూతి. బాయ్ 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 బాయ్. మాస్టారు, మీ సైకిల్ సైకిల్ సైకిల్. Get lost. స్వాతిని ఎందుకో పదే పదే చూడాలనిపిస్తుంది. ఆవిడ మాటల్ని రోజంతా వినాలని మహా ఉబలాటంగా ఉంటుంది. ఏం చేస్తున్నారు? అబే ఏం లేదు, డైరీ రాసుకుంటున్నాను. డైరీయా? ఏం రాశారు? అదే, అది పర్సనల్ డైరీ, పరాయి వాళ్ళు చదవకూడదు. నేను పరాయిదాన్ని ఎలా అవుతానండి? డైరీ విషయంలో కట్టుకున్న భార్య కన్నబిడ్డలు కూడా పరాయి వాళ్ళే అవుతారు. మన మధ్య పర్సనల్ పరాయి మనిషి అనే భేదం లేదని మీరేగా చెప్పారు. ఎప్పుడు మొన్నటికి మొన్న. చెప్తే చెప్పానులే, ఒకరి డైరీ ఇంకోళ్ళు చదవటం చాలా తప్పు. ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్తున్నారు? జాగింగ్ కి. మీరు జాగింగ్ కా? ఆ వేకువ జామునే నిద్రలేచి వ్యాయామం చేసినచో శరీరము మెదడు రైలు ఇంజిన్ వలె చకచకా పనిచేయును. ఆరోగ్యమే మహాభాగ్యము, ఆ భాగ్యము సంపాదించుటకు. ఈ పాఠం ఎవరు చెప్పారు? డ్రిల్ మాస్టర్. మీకు కూడా జాగింగ్ చేసే అలవాటుందా? నిజం చెప్పాలంటే మీరు పరిచయం అయ్యే వరకు లేదండి, కానీ రామకృష్ణ పరమహంసం చూసి వివేకానంద ఇన్స్పైర్ అయినట్టు మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానండి. నా వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యారంటే నాకు ఆనందమే. ఏమిటి వెనకపడ్డారు? నేను మరీ అంత స్పీడ్ గా వెళ్తున్నానా? అదే అదేం లేదండి, మీ స్త్రీ జాతిని ముందుకు నడిపించాలని నేనే కాస్త వెనకబడుతున్నాను. ఆహా, అన్నట్టు మీకు పెళ్ళైందా? ఏమైంది? అదే ఏం లేదండి, నిన్న రాత్రి చేపల పులుసు వేసుకుని భోంచేశానండి. బహుశా అది అరిగుండదు. జాగింగ్ స్టార్ట్ చేశారుగా, ఇక మీదట అజీర్ణం అనే మాటే ఉండదులేండి. పదండి. ఆ మీ పెళ్లి సంగతి చెప్పనే లేదు. ఆ, మనం ఇక్కడే 2 నిమిషాలు ఆగి మీ చేత్తో చేసిన ఆ మసాలా టీ తాగి వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. తీయండి. నా మసాలా టీ మీకు అంత బాగా నచ్చిందా? నచ్చటం అంటే అట్లా ఇట్లా కదండి, నిజం చెప్పాలంటే నిన్నటి నుంచి స్వయంగా నేనే ఆ టీ తయారు చేసుకుని తాగుతానంటే నమ్మండి. స్వయంగా చేసుకుంటున్నారంటే మీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. చూసారా, మీరు ఏ విషయాన్నైనా ఇట్టే కనిపెట్టేస్తాను. అవును, అప్పుడే పెళ్లి అవడానికి నా వయసు ఎంతని? నాకు ఓటు హక్కు వచ్చిన జ్ఞానదంతాలు ఇంకా రాలేదండి, కావాలంటే చూడండి.